హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అనమాట. పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైన పల్లి పట్టీలు చేస్తున్నాను. సేమ్ మనం స్వీట్ షాప్ స్టైల్లోనే చేస్తున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఎలా చేయాలని మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పల్లి పట్టికి ముందుగా పల్లీలు వేయించుకోవాలి. ఇక్కడ నేను కప్పున్నర పల్లీలు తీసుకుంటున్నాను. ఒక కడాయిలో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేయించుకోవాలి. మంటను తగ్గించుకొని వేయించుకోవాలి. పల్లీలను చాలా చిన్నగా పెట్టుకోవాలి. ఎంత చిన్నగా పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు అనేవి అంత టేస్ట్గా ఉంటాయి. మంటను పెద్దగా పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు తొందరగా వేగిపోతాయి, లోపలంతా పచ్చిగా ఉండిపోతాయి. అందుకోసం మంటను తగ్గించుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలన్నమాట. వేగిపోయాయండి పల్లీలు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక చాటలోకి వేసేసుకుందాము. చాటలో కానీ లేదా ప్లేట్లో కానీ పల్లీలను వేసేసుకోండి. పల్లీలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. పల్లీలు చల్లారిపోయాయండి. పొట్టు తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని చెరిగేసుకోవాలి. 2 ముక్కలుగా చేసుకోవాలి పల్లీలను. ఇలా మొత్తం నలిపిన తర్వాత చెరిగేసుకుందాము. ఇలా చెరిగేసుకొని 2 ముక్కలుగా చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ లేదా ఇలా బటర్ పేపర్ కానీ తీసుకోండి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్కి ఆయిల్ రాసుకోండి, లేదా ప్లేట్కైనా రాసుకోవచ్చు ఆయిల్. నేను ఇక్కడ ఆయిలే పెడుతున్నాను. ఇలా బటర్ పేపర్ మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాము. ముందుగానే ఆయిల్ రాసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి బెల్లం వేసుకోవాలి. ఇక్కడ కప్పున్నర పల్లీలకు కప్పు బెల్లం సరిపోతుంది. ఇది తెల్ల బెల్లమే వేసుకోవాలన్నమాట. పల్లి చెక్కికి బెల్లాన్ని కరగనివ్వాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఒక 2 స్పూన్లంతా వాటర్ వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది బెల్లం అనేది. ఈ మాత్రం సరిపోతుంది. పాకం రావడం తొందరగానే వస్తుంది, కానీ పాకం అనేది ఎలా వచ్చింది అనేది చూసుకోవడం అనేది కొంచెం తెలిసి ఉండాలన్నమాట. ఈ పల్లి పట్టి అనేది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి. ఇందులో బెల్లం ఉండడం వల్ల మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పల్లీలు కూడా చాలా మంచిది ఒంటికి. పిల్లలకు కూడా చేసి పెట్టండి. బెల్లం అంతా కరిగిపోయింది. వాటర్ కొంచెం వేసుకోవడం వల్ల బెల్లం తొందరగా పాకం వచ్చేస్తుందండి. అదే వాటర్ వేసుకుంటే మనకు పాకం అనేది లేటుగా వస్తుంది. ఇలా బెల్లం నురుగులు వచ్చినప్పుడు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. పల్లి పట్టి అనేది షైనింగ్గా ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని పాకం వేసుకొని చూడండి. ఇంకా రెడీ అవ్వలేదు. ఇలా కలిసిపోవద్దన్నమాట వాటర్లో. ఇంకొంచెం పాకం రావాలి. పాకం అనేది మనం దగ్గరుండే చేసుకోవాలండి, లేదంటే పాకం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం దగ్గరగా ఉండే కలుపుకోవాలి పాకాన్ని. మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేసుకుందామండి, పాకం వచ్చిందో లేదో.
పాకం అనేది వచ్చేసిందండి, సౌండ్ వస్తుంది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలను వేసేసుకోవాలి. ఇలా ఒకసారి పల్లీలు మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నూనె కానీ నెయ్యి కానీ రాసి పెట్టుకున్న ప్లేట్కి ఇందులోకి వేసేసుకోవాలి పల్లిపాకాన్ని. ఇప్పుడు ఈ ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ప్లేట్లో నుంచి బటర్ పేపర్ తీసేసుకుందామండి. బటర్ పేపర్ తీసేసుకుని చపాతీ కర్రకు కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా వెడల్పుగా చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము కాట్లు పెట్టేసుకోవాలండి వీటికి. అప్పుడైతేనే మనకు తర్వాత పల్లి చెక్కి అనేది ఈజీగా ముక్కలు అవుతుంది. మీకు నచ్చిన సైజులో కాట్లు పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇలా మొత్తం కాట్లు పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఒక 2 గంటల పాటు వదిలేసేయాలి ఇలా. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ముక్కలుగా చేసేసుకుందాము. ఈజీగా వచ్చేస్తాయి, మనం పెట్టుకున్న సైజులో వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, విరగొట్టేస్తే విరిగిపోతున్నాయి. వీటిని ముక్కలుగా తీసేసుకుందాము. ఫస్ట్ సైడ్కున్న ఎడ్జెస్ అంతా తీసేసుకుందాము. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను చెప్పిన బెల్లమే వాడాలండి, తెల్ల బెల్లమే వాడడం వల్ల మీకు పల్లి చెక్కి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బంకగా సాగదనమాట. ఇలా విరిగితే విరిగిపోతుంది, ముక్కలైపోతుంది అన్నమాట. ఇలా ముక్కలైపోతుంది. లేదంటే వేరే బెల్లం వాడడం వల్ల మనకు సాగిపోతుందండి. ఇలా అయితే క్రంచిగా బయటకున్న విధంగానే వస్తాయి. నేను చెప్పిన కొలతలతోనే ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.